హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మన ఎంసెట్ 2024కి సంబంధించి ఒక మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ యొక్క హై వెయిటేజ్ చాప్టర్స్ మీకైతే డిస్కస్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చాప్టర్స్ అని మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పే చాప్టర్స్ మీరు కనుక ఈ యొక్క 20 డేస్ మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీరైతే 80+ మీరైతే స్కోర్ చేయగలుగుతారు. 80+ అంటే మనకి ఈజీగా ఒక 5000 ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ఒక షెడ్యూల్ కనుక మీరు కనుక ఫాలో అయితే ఈజీగా మీరైతే 5K ర్యాంక్ మీరైతే పొందొచ్చు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. మ్యాథ్స్ నుంచి చూసినట్లయితే ఫస్ట్ వన్ ఫంక్షన్స్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 3, అలానే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి చూసినట్లయితే ఒక 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 4th చాప్టర్ ప్రాబబిలిటీ నుంచి 3 క్వశ్చన్స్, అలానే 5th వన్ సర్కిల్స్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 6th వన్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. చాప్టర్ లిమిట్స్ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియేషన్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్. అలానే 8th చాప్టర్ వెక్టార్ ఆల్జీబ్రా 6 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 9th చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ 6 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 10th చాప్టర్ 3D జామెట్రీ నుంచి 4 క్వశ్చన్స్. 11th వన్ ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ నుంచి ఒక 3 క్వశ్చన్స్, అలానే 12th వన్ డిఫైనైట్ ఇంటిగ్రల్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒక కంప్లీట్ చూసినట్లయితే మ్యాథ్స్ నుంచి ఒక చాప్టర్స్ వెయిటేజ్ అయితే ఇదండి, హై వెయిటేజ్ చాప్టర్స్. చూసినట్లయితే ఒక మ్యాథ్స్ నుంచి ఒక ఈ చాప్టర్స్ కానీ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఒక 40+ మీరైతే స్కోర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి చూసినట్లయితే ఫస్ట్ వన్ వర్క్ పవర్ ఎనర్జీ నుంచి ఒక 2 క్వశ్చన్స్, అలానే థర్మోడైనమిక్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్. థర్డ్ వన్ లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 4th చాప్టర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ నుంచి ఒక 2 క్వశ్చన్స్. 5th వన్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ నుంచి 2 క్వశ్చన్స్. 6th వన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి 2 క్వశ్చన్స్. 7th వన్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలానే 8th చాప్టర్ వేవ్స్ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 9th వన్ సెమీ కండక్టర్స్ నుంచి 2 క్వశ్చన్స్. 10th చాప్టర్ అరే ఆప్టిక్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్. 11th చాప్టర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ చూసినట్లయితే 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కంప్లీట్ ఫిజిక్స్ నుంచి అయితే ఒక చాప్టర్ వెయిటేజ్ ఇదండి. ఫిజిక్స్ నుంచి ఈ చాప్టర్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఒక 20+ మీరైతే స్కోర్ చేయడం జరుగుతుంది. ఒక మ్యాథ్స్ ఫిజిక్స్ చూసినట్లయితే ఇక్కడికి 60+ మీరైతే స్కోర్ చేయగలుగుతారు. నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి చూసినట్లయితే ఫస్ట్ వన్ సాలిడ్ స్టేట్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సెకండ్ వన్ ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక 2 to 4 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. థర్డ్ చాప్టర్ స్టాయికోమెట్రీ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 4th వన్ సెకండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 4 to 6 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ అలానే సెకండ్ ఇయర్ ఆర్గానిక్ మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అందులో 2 to 4, ఇందులో వచ్చేసి 4 to 6 అయితే రావడం జరుగుతుంది. 5th చాప్టర్ చూసినట్లయితే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. అలానే 6th వన్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 2 క్వశ్చన్స్. 7th వన్ కెమికల్ బాండింగ్ నుంచి 2 క్వశ్చన్స్. 8th వన్ డి అండ్ ఎఫ్ బ్లాక్ అండ్ కోఆర్డినేట్ కాంపౌండ్స్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా కెమిస్ట్రీ నుంచి అయితే ఇవ్వండి. ఈ చాప్టర్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఒక 20+ అయితే మనకైతే రావడం జరుగుతుంది కెమిస్ట్రీలో ఈజీగా. టోటల్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఇవ్వండి. చూసినట్లయితే మనకి 80+ అయితే రావడం జరుగుతుంది ఈజీగా. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చాప్టర్స్ అయితే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి ఒక హై వెయిటేజ్ చాప్టర్స్ ఓన్లీ మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి కనుక మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడున్న తక్కువ టైంలో మీరైతే 80+ అయితే మీరైతే స్కోర్ చేయడం జరుగుతుంది. మీకు ఈజీగా 5K ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఒక ఎంసెట్ 2024కి సంబంధించి ఒక మన ఛానల్లో కంప్లీట్ గైడ్లైన్స్తో పాటు ఎప్పటికప్పుడు టైం టు టైం అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా ఉండాలంటే వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఎటువంటివి సమయంలో వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ చెక్ చేసి వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. కంప్లీట్ గైడ్లైన్స్ మనకి ఒక ఎంసెట్ 2024కి సంబంధించి ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ప్రాసెస్ వరకు కంప్లీట్గా ఫ్రీగా గైడ్లైన్స్ అయితే మేమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.